హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. సో మీ అందరికీ తెలిసిందే, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, పైనుండి క్రింద వరకు చూడకు. డోంట్ లుక్ ఫ్రమ్ హెడ్ టు టో. నెంబర్ 2, వాళ్ళు మిమ్మల్ని పార్టీకి ఆహ్వానించారా? డిడ్ దే ఇన్వైట్ యూ ఫర్ ద పార్టీ? ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను ఎంతో కొంత ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకున్నాను. నెంబర్ 2, నువ్వు ఏది ఎంచుకున్నా అది నీ ఇష్టం. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. Now let's get into the class. సెంటెన్సెస్ నోట్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీడియో పాజ్ చేసుకుని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. విచ్ ఎవర్. సో విచ్ ఎవర్ అంటే ఏదైనా, ఏదైతే అది, ఏదైనా సరే అని అర్థం. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. మీకు సోమ లేదా మంగళవారాల్లో ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు మనం వెళ్ళొచ్చు. అంటే ఏదైనా ఒక లిమిటెడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి అని చెప్పేటప్పుడు. ఎనీ వన్ ఫ్రమ్ ఏ లిమిటెడ్ లిస్ట్. వీ కెన్ గో ఆన్ మండే ఆర్ ట్యూస్డే విచ్ ఎవర్ యూ ప్రిఫర్. వీ కెన్ గో ఆన్ మండే ఆర్ ట్యూస్డే విచ్ ఎవర్ యూ ప్రిఫర్. మీకు ఏది బాగా నచ్చితే అది తీసుకోండి అని చెప్పేటప్పుడు. టేక్ విచ్ ఎవర్ వన్ యూ లైక్ ద మోస్ట్. నువ్వు ఏ కలర్ తీసుకున్నా నీకు అందంగా ఉంటుంది అని చెప్పాలనుకుంటే విచ్ ఎవర్ కలర్ యూ చూస్ యూ విల్ లుక్ బ్యూటిఫుల్. అంటే నువ్వే కలర్ తీసుకున్నా ఆ కలర్లో నువ్వు అందంగా కనిపిస్తావు అని అర్థం. అదే ఎదుటి వాళ్ళు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏ దారి ఎంచుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను. విచ్ ఎవర్ పాత్ యూ చూస్ I will support you. Next one, ఎంతో కొంత. At least some or at least a little. Example sentences. ఎంతో కొంత అడుగు, బాగా అర్జెంట్ అని చెప్పు. సో మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. Ask for at least some amount. Tell them it's very urgent. ఎంతో కొంత డబ్బులు ఇవ్వి, నా దగ్గర అసలు డబ్బులు లేవు అని అడగాలనుకున్నప్పుడు గివ్ మీ అట్లీస్ట్ సమ్ మనీ, ఐ హ్యావ్ నో మనీ ఎట్ ఆల్. లేదా గివ్ మీ అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఐ హ్యావ్ నో మనీ ఎట్ ఆల్. సో ఎవరన్నా డబ్బులు అడిగినప్పుడు ఎంతో కొంత ఇచ్చి పంపించేయండి అంటారు కదా. అతనికి ఎంతో కొంత ఇచ్చి పంపించేయి. Give him at least some money and send him away. Send him away అంటే ఇచ్చి పంపించేయి. ఎంతో కొంత చెయ్యి, మధ్యలో వదిలేయకు. సో ఎవరైనా ఒక పని మధ్యలో వదిలేస్తుంటే ఇలా అంటారు కదా. Do at least a little, don't leave it halfway. Do at least a little, don't leave it halfway. పూర్తి చేయకుండా వదలకు అని చెప్పాలనుకుంటే don't leave అన్ఫినిష్డ్. ఎంతో కొంత ప్రయత్నించు, ప్రయత్నించకపోతే ఎలా. పుట్ ఇట్ అట్లీస్ట్ సమ్ ఎఫర్ట్, హౌ కెన్ యూ నాట్ ట్రై. లేదా ట్రై అట్లీస్ట్ సంథింగ్, లేదా మేక్ సమ్ ఎఫర్ట్. ఎఫర్ట్ అంటే ప్రయత్నం. ఎంతో కొంత ఇస్తారనుకున్నాను అని చెప్పాలనుకుంటే ఐ వాజ్ హోపింగ్ దే వుడ్ గివ్ అట్లీస్ట్ సంథింగ్. లేదా వాజ్ హోపింగ్ ప్లేస్లోనే థాట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఐ థాట్ దే వుడ్ గివ్ అట్లీస్ట్ సంథింగ్. ఎంతో కొంత అడుగుదాం అనుకున్నానని చెప్పాలనుకుంటే ఐ థాట్ ఐ వుడ్ ఆస్క్ అట్లీస్ట్ సంథింగ్. నేను వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దామనుకున్నాను. ఐ థాట్ ఐ వుడ్ హెల్ప్ దెమ్ అట్లీస్ట్ ఎ లిటిల్. నేను ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకుందామనుకున్నాను. ఐ థాట్ ఐ వుడ్ లెర్న్ అట్లీస్ట్ ఎ లిటిల్ ఇంగ్లీష్. So guys, this is the class for today. Thanks for watching and for your support.
If you like my video, please do like, share and subscribe and press the bell icon button to get our notifications. And please post your valuable comments in the comment section. See you in the next video.